ఒక్కసారి మళ్ళీ మాట్లాడండి సార్. నేను కొద్ది దగ్గర ఉన్నాను సార్. దాదాపుగా ఒక 5 సంవత్సరాలు కావస్తా ఉంది. ఇప్పటి వరకు దీనికి ఎటువంటి మరి ఎరువులు కానీ అలాగే పెంట కానీ ఈ యొక్క కాంప్లెక్స్ కానీ ఎటువంటి మందులు ఏమీ వేయలేదు. అయితే అంతకుముందు ఈ విన్మార్క్ అనేటువంటి దీన్ని ఈ ఆర్గానిక్ని 2-2.5 నెలలు అయింది వేసి. వేయకముందు ఈ చేను మరి పొడిబారిపోయి మట్టలు అలాగే రెమ్మలు ఇవన్నీ కూడా బలహీనంగా ఆకులు వాలిపోయి ఉండేవి. ఈ మందు వేసిన తర్వాత నెల 15 రోజుల కాడ నుంచి చేనంతా కూడా ఏపుగా తయారయ్యి అనేక పొత్తులు తీయడం, అలాగే మట్టల మధ్యలో గెలలు రావడం, చేనంతా కూడా ఇప్పుడు నీట్గా ఉంది. అలాగే పళ్ళుం చుట్టూ కూడా చెట్టుకి కేజీ చొప్పున వేయడం జరిగింది. వేయడం వల్ల పళ్ళెం చుట్టూ కూడా భూమి గుల్లగా మారి పళ్ళెం చుట్టూ కూడా నల్లగా మారి సారవంతంగా తయారయ్యి కొమ్మలు చెట్టు మధ్యలో ఉన్నటువంటి ఆ కొమ్మలు కూడా నిటారుగా వెళ్ళడం, అలాగే గెలలొచ్చే చోట ఈ యొక్క మట్టలు వెడల్పుగా రావడం, చేను సారవంతంగా తయారవడం, గెలలో తీయడం, చేనంతా కూడా ప్రతి చెట్టు కూడా తర్వాత మనేది లేసినటువంటి చెట్లు 3 సంవత్సరాల చెట్లు కూడా గెలలు తీసి ఇంకొక నెల రోజుల్లో ఈ చేనంతా కూడా కొట్టడానికి సిద్ధంగా ఉంది. అంతకుముందు 2-3 సంవత్సరాల క్రితం అప్పుడప్పుడు గెలలు వచ్చాయి, కానీ అవి తాలు గెలలో ఆ సచ్చు గెలలో ఆ గెలలన్నీ కూడా ఊడిపోయి పడిపోయి అలాగే చెట్టు రెమ్మలు మట్టలు కూడా పడిపోవడం జరుగుతూ ఉండేది. ఇది వేసిన తర్వాత చేనంతా కూడా సారవంతంగా తయారైంది. కాబట్టి ఈ ఆర్గానిక్ విన్మార్గ్ మరి దీన్ని వాడినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది. మళ్ళీ నేను ఈ నెలలో రేపు ఫిబ్రవరిలో ఖచ్చితంగా మళ్ళీ ఒక చెట్టుకు ఒక 1/2 కేజీ చొప్పున మళ్ళీ కేజీ కానీ 1/2 కేజీ కానీ వేసి ఈ శనిని ఇంకా గెలల సైజు బాగా బరువు పెరిగే విధంగా, అలాగే చేనంతా కూడా సారవంతంగా తయారయ్యేటట్టుగా దీన్ని ఖచ్చితంగా వాడవచ్చును. ఏ రైతైనా సరే మరి వాడవచ్చును. ఈ చుట్టుపక్కల మొత్తం ఒక 40-50 ఎకరం ఉంది. వాళ్ళు కూడా మొన్న మేము 2 నెలల క్రితం ముందు వేసేటప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి చూడడం జరిగింది. మీ చేను చూసిన తర్వాత మేము కూడా దీన్ని అబ్జర్వ్ చేసి వాడతామని అన్నారు. కొంతమంది వచ్చి చేను చూసి వెళ్తూ ఉన్నారు. ఇంకొక 15 రోజులు 20 రోజుల్లో ఇక్కడ గెలలు కొట్టడం జరుగుతూ ఉంది. రేపు ఫిబ్రవరి 1st వీక్లో మళ్ళీ నేను ఇంకొక కోటాని వేయడం జరుగుతూ ఉంది. ప్రతి రైతు కూడా మరి దీన్ని వాడవచ్చును. అలాగే కాంప్లెక్స్ ఎరువుల వల్ల మరి చేను బలహీన పడుతుందని కొంతమంది అంటున్నారు. పెంట కంటే ఆవు పెంట గేదెల పెంట కంటే కూడా ఈ విన్మార్క్ బాగుందని నాకు అనిపించింది. నేను ఇంకొక కోట వేస్తాను. చెట్టుకు 1/2 కేజీ మాత్రమే వేసాను ఇదివరకు. 5 సంవత్సరాల వయసు ఉంది కాబట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అలాగే రేపు ఫిబ్రవరి 1st వీక్లో చెట్టుకు ఒక 1/2 కేజీ చొప్పున వేసి ఒక నెల రోజుల్లో నేను గెల్ల కొడతాను. కాబట్టి అందరూ ఏ రైతు అయినా సరే ఇది విన్మార్క్ని వాడవచ్చును అని నేను అనుకుంటున్నాను. తప్పనిసరిగా వాడినట్లయితే చేనంతా కూడా భూసారమ పెరుగుతూ ఉంది. పళ్ళెం చుట్టూ కూడా బ్లాక్గా నల్లగా అయ్యింది. దానివల్ల ఈ 6 ఎకరాల చేను కూడా సారవంతంగా తయారవుతూ ఉంది. కాబట్టి ఈ విన్మార్క్ని ఏ రైతు అయినా సరే తప్పనిసరిగా వాడవచ్చును. ఓకే, అవుతుంది కదా. ఇప్పుడు మాట్లాడినటువంటి సారు ఆయన ఎక్స్పీరియన్స్ కానీ ఆయన స్టడీ పర్సను ఆసామాసి వ్యక్తి కాదు. ప్రతిదీ లోతుగా ఆలోచించి ఇది కరెక్టా కాదని నిర్ణయించుకొని ఆయన ముందుకు వస్తారు. సో అటువంటి సిచ్యువేషన్లో ఈరోజు ఆయన మాటలు మీరే విన్నారు. సో ప్రతి ఒక్క రైతు వాడచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే 2 ప్రధానమైన విషయాలు. ఒకటి, రైతుకు పెట్టుబడి తగ్గించి దిగుబడి పెంచడం. రెండోది ఏంటంటే భూసారాన్ని పెంచడం. సో ఈ 2 ప్రతి రైతు ఆలోచించవలసిన విషయం ఉంది. ఈరోజు కాంప్లెక్స్ ఎరువులు ఈ ఎరువులు వాడడం వల్ల భూమి నాశనం అయిపోతుంది. ఇది నేనన్నమాట కాదు, జాతీయ వ్యవసాయ సంస్థ వాళ్ళు కూడా దీన్ని తేల్చారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం వాడడం వల్ల దిగుబడి పెంచి రైతు మంచి ధనవంతుడిగా మారాలనేదే మా తాపత్రయం. సో థ్యాంక్ యూ సార్. మీరు మా మాట నమ్మి మీరు నమ్మకం లేకపోయినా వాడి చూద్దామని, ప్లస్ మీకు ఆయుర్వేదం సేంద్రియ ఎరువుల మీద ఉన్న నమ్మకంతో వాడినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మీలాంటి రైతులే ముందు రోజుల్లో మిగతా రైతులకు ఆదర్శం అవ్వాలి. అందుకే మేము మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి కూడా మేము వాడించడం జరిగింది. సో దాని తగ్గట్టు మీరు వాడారు. మీరు చాలా సాటిస్ఫై ఉన్నారు. అదే మాకు చాలా విలువైనది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
ఓకే సార్ ఓకే నమస్తే సార్ ఇది చూడండి సార్ గిలాలు కూడా లెక్క పెట్టేస్తున్నాను 1 ఇక్కడ ఈ మట్టి దగ్గర నుంచి 1 2 ఇది ఇక్కడ కూడా ఉంది 2 3 ఇదిగోండి 4 పైన ఇదిగోండి పైన కూడా వస్తుంది 4 5 6 ఇదిగోండి సార్ 7 ఇది వస్తుంది 8 8 9 సరే 10 అదే 11 11 వస్తుంది 12 12 13 సార్ ఇక 14 ఇక్కడ ఇందులో కూడా మొదల నుంచి వచ్చేస్తుంది సార్ ఇది సార్ మొత్తం టోటల్గా 14 గెల్ల కమ్మ సైజు పెరుగుతుంది క్వాలిటీ వస్తుంది చూడొచ్చు మీరు. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మనతో పాటు రాము సార్ ఉన్నారు. రాము విన్మార్క్లో సిల్వర్ డైరెక్టర్గా ఉన్నారు. దాంతోపాటుగా సారు కూడా సారు మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే జీలుగుమెల్లి మండలం కామేపాలెం వాస్తువులే సారు రావుల వెంకటేశ్వరరావు గారు. సో చూడొచ్చు మరి ఇంత అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ ఆయన మాత్రం, ఎందుకంటే ఆయన చాలా పెద్ద ఆయన ప్రతిదీ ఆచితూ చేశారంటే ఎంత గొప్ప ప్రోడక్ట్స్ ఆయనకు అర్థమైంది. ఆయన మాటల్లో మీరు విన్నారు. మేము ఫిబ్రవరి 1 వీక్లో ఖచ్చితంగా మళ్ళీ కోట నేను వాడతానంటున్నారు. సో ఒక్కసారి ఆలోచించండి రైతులు, ఒక మంచి అవకాశం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. విన్మార్క్ హెల్త్ అండ్ వెల్త్. థ్యాంక్ యూ.